భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ లో భాగంగా చివరిదైన 5వ టెస్టు మ్యాచ్ ధర్మశాల వేదికగా ఇప్పటికే ప్రారంభమై మొదటి రోజును పూర్తి చేసుకుంది. అయితే మొదటి రోజు కూడా టీమిండియాదే పైచేయి అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ అదరగొడుతుంది. దీంతో చివరి మ్యాచ్ కూడా టీమిండియా గెలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పై బీసీసీ అధ్యక్షుడు రోజర్ బిన్నీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. స్టోక్స్ దూకుడైన కెప్టెన్సీనే భారత్ తో సిరీస్ లో ఇంగ్లాండ్ పతనానికి కారణమని రోజర్ బిన్నీ పేర్కొన్నాడు. సహనం వ్యూహంతో కెప్టెన్ గా రోహిత్ శర్మ పైచేయి సాధించాడని అన్నాడు. తొలి టెస్టులో ఓడిన భారత్ బలంగా పుంజుకొని తర్వాత 3 టెస్టులో విజయంతో సిరీస్ ను చేజిక్కించుకున్న సంగతి తెలిసింది. ఇక ఇప్పుడు ఆఖరి టెస్టును ఘనంగా ఆరంభించింది. ఈ నేపథ్యంలో రోజర్ బిన్నీ స్పందించాడు. స్టోక్స్ చాలా దూకుడుగా కెప్టెన్సీ చేస్తున్నాడు. కొన్ని టెస్టుల్లో ఇంగ్లాండ్ దెబ్బతినడానికి ఇదే కారణం. భారీ స్కోర్ కోసం క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులో సహనం ఉండకుండా భారత స్పిన్నర్లను దాటిగా ఎదుర్కోవటానికి ఇంగ్లాండ్ ప్రయత్నించింది. ఇదే ఇంగ్లాండ్ వరుస ఓటములకు కారణమని రోజర్ బిన్నీ పేర్కొన్నాడు. ఈ సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సహనంతో వ్యూహాత్మకంగా చాకిచక్యంగా వ్యవహరించాడు. సరిగ్గా ఏం చేయాలో అతడికి బాగా తెలుసు. బౌలర్లతో అదే చేయించాడు. ఇంగ్లాండ్ తన వ్యూహాన్ని మార్చలేదు. తొలి టెస్టులాగే మిగతా టెస్టులను దూకుడుగా బ్యాటింగ్ చేసింది. కానీ రోహిత్ శర్మ చాలా ఓర్పును ప్రదర్శించాడు. ఎందుకంటే ఓ దశలో మంచి స్థితిలో నిలిచి తొలి టెస్టును కోల్పోయాడు. తర్వాత టెస్టులో సహనాన్ని పాటించి విజయం సాధించాడు అని బీసీసీ అధ్యక్షుడు రోజర్ బిన్నీ బెన్ స్టోక్స్ వర్సెస్ రోహిత్ శర్మ మధ్య తేడాని క్షుణ్ణంగా వివరించాడు.